నల్లగొండ పట్టణంలో నల్లగొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో నల్లగొండ పట్టణంలోని కొంతమంది బుల్లెట్లు కావచ్చు, జావాలు కావచ్చు, మోటార్ సైకిళ్లకు అత్యధికంగా సౌండ్ పెట్టుకొని ప్రజల్ని భయభ్రాంతులకు చేస్తూ ఎంతోమంది విద్యార్థులను కూడా రోడ్డు మీద పోతున్నప్పుడు ప్రమాదాలు జరిగినటువంటి సంఘటనలు చాలా చూసాం. కాబట్టి ప్రజల్ని అవేర్నెస్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు సైలెన్సర్లు మొత్తము తీసివేసి ఈరోజు పెద్దగడియారం చౌరస్తాలో ప్రజల్ని అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా రోడ్డు రోలర్ తోటి సైలెన్సర్లన్నీ కూడా వీళ్ళని ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా పోలీసులు, నల్లగొండ పట్టణ పోలీసులు తీసుకున్నటువంటి కార్యక్రమానికి పోలీసులకు ఉదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్లకు చేస్తున్నటువంటి సేవల్ని ఒకసారి గుర్తు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సహకరిస్తూ సైలెన్సర్లు ఉన్నా కూడా చట్టానికి వ్యతిరేకమైనటువంటి సైరన్లు, పోలీస్ సైరన్లు కూడా కొంతమంది పెట్టుకొని తిరుగుతున్నారు. చట్ట వ్యతిరేకమైన చర్యలు తీసుకున్నటువంటి వ్యక్తులని తప్పకుండా 3 రోజులు జైల్లో పెట్టే ప్రోగ్రాం కూడా చేయాలి. ఒక పెనాల్టీలతో సరిపెట్టకుండా 3 రోజులు బెయిల్ రాకుండా ఉండే పద్ధతులు కూడా పోలీసులు నిర్ణయం తీసుకోవాలని కూడా సమాచార హక్కు సంరక్షణ సమితి తరపున పోలీసులకు ఉదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, యూట్యూబ్ మీడియా అందరికీ పేరు పేరున నల్గొండ జిల్లా పోలీస్ తరఫున శుభాభివందనాలు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ యొక్క ఆదేశానుసారం సూచన మేరకి నల్గొండ డిఎస్పీ గారు శివరాం రెడ్డి, ట్రాఫిక్ సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు, 2 టౌన్ సిఐ ప్లస్ వాళ్ళ సిబ్బందితో గత 2 నెలల నుంచి టౌన్లో ఎవరైతే విపరీతంగా సౌండ్ చేస్తూ వాహనాలు, 2 వీలర్స్ అనుకోండి, రకరకాల సౌండ్లతో పబ్లిక్కి చాలా ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి గారు యొక్క నేతృత్వంలో వాళ్ళ టీం అందరు కలిసి దాదాపు 70 సైలెన్సర్ని, ఎక్స్ట్రా సైలెన్సర్, దీనివల్ల వాతావరణ కాలుష్యం అనుకోండి, లేకుంటే వాయు కాలుష్యంతో పాటు పబ్లిక్కి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు కొంతమంది యువకులు, ముఖ్యంగా యువకులు. వాటిని ట్రాఫిక్ పోలీస్ సిఐ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీం తయారు చేసి 70 సైలెన్సర్ మనం సీజ్ చేయడం జరిగింది. వాటిని ఈరోజు పబ్లిక్గా అందరికీ తెలవాలనే ఉద్దేశంతో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ సైలెన్సర్ ద్వారా వాతావరణ కాలుష్యం కూడా, వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం కూడా వస్తుంది. కాబట్టి చాలామంది ఇబ్బంది పడతారు. దాన్ని అందరూ గ్రహించాలి. అందరి బాధ్యతగా మీకు ఎలాంటి సమాచారం ఉన్నా మన పోలీస్ వ్యవస్థకి మా ట్రాఫిక్ సిఐ నెంబరు, డిఎస్పీ నెంబర్ మీ అందరికీ తెలుసు. వాళ్ళకి సమాచారం ఇవ్వండి, వాళ్ళ సమాచారం గోప్యంగా ఉంచుతాం. ఇంకా కొన్ని సందులలో మనకు ఓల్డ్ సిటీలు అనుకోండి, ఈ అవుట్స్కట్స్లో చాలామంది పిల్లలు బైకులు వాళ్ళకి లైసెన్స్ లేకుండా జల్సాగా తిరుగుతూ ఉండరు. దయచేసి మీరు దాన్ని గ్రహించాలి. ఈ వెహికల్స్ ఇప్పుడు మనం సీజ్ చేసినట్టు ఈ 70 ఎక్స్ట్రా సైలెన్సర్ వాళ్ళందరి మీద కేసులు బుక్ చేయడం జరిగింది. ట్రాఫిక్ యాక్ట్ ప్రకారం, మోటార్ వెహికల్ యాక్ట్, ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరిగింది. వాళ్ళ మీద అందరు కూడా ఫైన్లు దాదాపు వారం రోజులు, 10 రోజులు బండ్లు డిటైన్ చేసిన తర్వాత వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా సైలెన్సర్ మనం ఊడబెక్కించి ఈరోజు మీ ముందు వాటిని ధ్వంసం చేయడం జరిగింది. అందరూ గ్రహించాలి. నల్గొండ జిల్లా ట్రాఫిక్ పెరుగుతూ ఉంది, ప్రజలు అవేర్నెస్ వస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టినాం. అందరూ విధిగా, బాధ్యతగా గుర్తెరిగి ఇటువంటి శబ్ద కాలుష్యం కానీ లేకుంటే వెహికల్స్తో ఏమైనా ప్రమాదాలు జరిగితే పోలీస్ శాఖకి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇది అందరి బాధ్యత. ఇది ఒకరోజుతో అయ్యేది కాదు. ఇది
దీని మున్ముందు దీన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ట్రాఫిక్ అవేర్నెస్ కూడా తెలుసుకోవాలి. నల్గొండ జిల్లా రోజు రోజుకి ట్రాఫిక్ మీరు చూస్తూ ఉన్నారు, పక్కన ఎంత ట్రాఫిక్ పెరుగుతూ ఉందో, విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. అందరు కూడా ఈరోజు ఆటోల్లో కూడా అక్కడక్కడ మనం సౌండ్ బాక్స్ పెట్టుకొని ఆ ఆటోలు నడుపుతూ ఉంటారు. చాలామంది ప్రయాణికులకు ప్లస్ మామూలుగా వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. దాని మీద కూడా